పేదరికంలో ఉన్నారా, వాళ్ళకి కడుపుతున్నారా, ఆల్రెడీ 2-3 పిల్లలు ఉన్నారా, ఏమ్మా నువ్వు ఇంకా భరిస్తావా, ఓపిక ఉందా నీకు? లేదమ్మా ఆడబిడ్డ అని చెప్పేసి ఇప్పటిదాకా 2 ఆడపిల్లలు అని చెప్పేసి 3 ఆడబిడ్డ అని చెప్పేసి ఇదే మళ్ళీ బిడ్డ అంటున్నారు. ఒకవేళ కనుక మరి నీకు మళ్ళీ ఆడపిల్ల పుడితే ఏం చేస్తావు? ఎవరికన్నా ఇచ్చేయాలమ్మా, పోషించే ఓపిక లేదు. సరే అయితే మా వాడితో టచ్లో ఉంది. ఇది ప్రస్తుతం సృష్టి వ్యవహారంలో వెలుగు చూస్తున్నది. లేదు మా ఆయన ఎంత చెప్పిన ఏం లేదమ్మా, ఆపరేషన్ నన్ను చేసుకొని ఆయన చేసుకోడు, దాంతో పిల్లలు పుడుతున్నారమ్మా, ఇప్పటికి 3 అయ్యారమ్మా, 4 అయ్యారమ్మా, మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఏం చేయాలో అర్థం కావట్లేదమ్మా, బిడ్డను మరి వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఓకేనా, నీకు అంత అరేంజ్ చేస్తే ఓకేనమ్మా, అయితే వీళ్ళతో టచ్లో ఉండు. ఇది సృష్టి చేసిన మాయ. ఏది కడుపు కావాలని కోరుకుని ఆ లక్షణాలు శరీరంలో లేక పిల్లలు పుట్టనటువంటి వాళ్ళు మొదట ఇదిగో నీకు పిల్లలు పుట్టరు, లేదా మీ ఆయనకి పిల్లలు పుట్టరు, మీ ఇద్దరి తరపున అండం వీర్యం తీసి బయట ఫలదీకరణం చేసి ఇంకొక మహిళ గర్భంలో పెడతాం, వాళ్ళకు పుట్టిన బిడ్డ వీళ్ళు అని చెప్పి అరేంజ్ చేయడం. లేదంటే ఇలా సరుగోసి కూడా కుదరదు, వేరే వాళ్ళ బిడ్డను మీకు దత్తత ఇప్పిస్తాం, దత్తత అనేది వదిలేసేయండి, మీరు తీసుకుందరు కానీ ఎంత ఖర్చు అవుతుంది, మీరెవరో వాళ్ళకి తెలియదు, వాళ్ళు ఎవరో మీకు తెలియదు. ఇది మేము చేసేటటువంటి పని. అటు వాళ్ళకు ఒక 50,000 1,00,000 రూపాయలు పేదవాళ్ళ కుటుంబానికి, ఇటు వీళ్ళ దగ్గర నుంచి 10 లక్షలు 20 లక్షలు. ఇది సృష్టి సాగించినటువంటి వ్యవహారం అన్నటువంటి పోలీసుల విచారణలో తెలుస్తున్నటువంటి అంశం. అందుకనే తాజాగా కృష్ణ అనే ఏజెంట్ని అరెస్ట్ చేశారు.